మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. నేను మాస్టర్ దుర్గా ప్రసాద్. రెండోసారి అమెరికా అధ్యక్షునిగా గెలిచిన ట్రంప్ అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాతం మోపుతున్నారు. ఈ విషయంలో భారత్ కూడా మినహాయింపు కాదు. అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారుల భరతం పడుతున్నారు ట్రంప్. అక్రమంగా నివసించే భారతీయులను వెనక్కి పంపించే కార్యక్రమానికి అమెరికా తెరతీసింది కూడా. తొలి దశలో 205 మంది భారతీయులను మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో ఇంటికి పంపించారు. మలి దశలో మరికొందరిని ఏరివేయడానికి రంగం సిద్ధం చేసింది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిలో మోడీ అమెరికా పర్యటన సాగుతోంది. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ప్రధానితో పాటు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయనతో మోడీ భేటీ కావడం ఇదే మొదటిసారి. వైట్ హౌస్లో జరిగిన ఈ సమావేశంలో టారిఫ్లు, వలసలు, భారత్ అమెరికా వ్యూహాత్మక అంశాలపై ఇరువురు ప్రధానంగా చర్చించారు. డొనాల్డ్ ట్రంప్తో జరిగే భేటీలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, డిజిటల్, రక్షణ రంగంలో పరస్పర సహకారం, ఉగ్రవాద అణిచివేత, కౌంటర్ టెర్రరిజం, ఇండో పసిఫిక్ సెక్యూరిటీ వంటి కీలక అంశాలపై ట్రంప్, మోడీ మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలపైన సంతకాలు పెట్టే అవకాశం ఉంది. అక్రమ వలసదారుల వ్యవహారం వారిద్దరి మధ్య ప్రస్తావనకు రాగా, అక్రమ వలసదారులను క్రిమినల్స్గా ట్రీట్ చేస్తూ కాళ్లకు సంకెళ్ళు, చేతులకు బేడీలు వేసి మరీ వారిని స్వదేశానికి పంపించిన విధానం పట్ల భారత్ తన వైఖరిని తెలియజేసిన విషయం మనందరికీ తెలిసిందే. అమెరికాలో 54 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. 3,50,000 మంది విద్యార్థులు దీనికి అదనం. ఈ పరిస్థితుల్లో అక్రమ వలసదారుల సమస్య తెర మీదకి రావడం వల్ల రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు దెబ్బతినకుండా ఉండేలా దీన్ని పరిష్కరించుకోవాలని కేంద్రం భావిస్తోంది. అయితే ట్రంప్ వ్యవహార శైలి తెలిసిన వారికి ఆయన ఒప్పించడం ఎంత కష్టమో తెలుసు. మన దేశ ఉత్పత్తులపై సుంకాల విధింపునకు తాత్కాలికంగా ఆపడమే ఒక గొప్ప విషయంగా చెబుతున్నారు. భేటీ అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ఇరువురు నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. భారత్కు మోడీ లాంటి నాయకుడు ఉండటం గర్వకారణమని అన్నారు. అంతేకాదు, తనకు మోడీ మంచి స్నేహితుడని, చాలా ఏళ్లుగా ఇరువురు మధ్య స్నేహం కొనసాగుతోందని, ఇది రాబోయే 4 ఏళ్లు కొనసాగిస్తామని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశానికి లేనంతగా తమకు చమురు, గ్యాస్ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవి భారత్కు అవసరమని పేర్కొన్నారు. వారి దేశాల మధ్య గొప్ప ఐక్యత, స్నేహం ఉన్నాయని అన్నారు. దేశాలుగా భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యమని, మేము ఎవరిని ఓడించాలని అనుకోవడం లేదని వివరించారు. తాము మంచి చేయాలని చూస్తున్నామని తెలిపారు. అమెరికన్ల కోసం గతంలో అద్భుతంగా పనిచేశామని, గత పాలన తమకు అంతరాయం కలిగించిందని ట్రంప్ అన్నారు. అంతేకాదు, భారత్తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం చేసుకుంటామని ట్రంప్ ఉద్ఘాటించారు. 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపే ఆయనను కలిసిన 4వ దేశాధినేత ప్రధాని మోడీ అవుతారు. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మొదట అమెరికాకు ప్రయాణించారు. ఆ తర్వాత జపాన్కు చెందిన షిగేరు ఇషిబా వెళ్లారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా మంగళవారం అమెరికాకు వెళ్లారు. భారతదేశం, అమెరికా సంబంధాలలో వాణిజ్యం, భద్రతా సహకారం, ఇంధనం కీలకమైన దృష్టి కేంద్రాలుగా ఉద్భవించిన సమయంలో మోడీ, ట్రంప్ సమావేశం జరగడం గమనార్హం. ట్రంప్ క్యాబినెట్లోని పలువురిని మోడీ కలుసుకుంటారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఆయన పలువురు అమెరికా నాయకులను, ఇండో అమెరికన్ సమాజానికి చెందిన సభ్యులను కలుసుకుంటారు. స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల చీఫ్ ఎలాన్ మస్క్ను కూడా మోడీ కలవచ్చు. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల రంగాన్ని పెంచాలని ఆసక్తిగా ఉన్న మోడీ, ఎలాన్ మస్క్ భారతదేశంలో టెస్లా ఫ్యాక్టరీని ప్రారంభించమని కోరవచ్చు. అయితే మోడీ పర్యటన సమయంలో ట్రంప్, మోడీ సాన్నిహిత్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం గురించిన చర్చలు ఒక ముఖ్యమైన వాస్తవాన్ని కప్పిపుచ్చవచ్చు. ఇద్దరు నాయకులు లావాదేవీలు మాట్లాడవచ్చు.
ముఖ్యంగా ట్రంప్ అనేక డిమాండ్లను చేయవచ్చు. ట్రంప్ గురించి ఢిల్లీకి బాగా తెలుసు. గత నెలలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి భారత్ వ్యవహార శైలి ఈ సుముఖతను సూచిస్తుంది. సుంకాల తగ్గింపు, సరైన పత్రాలు లేని భారతీయ వలసదారులను తిరిగి రప్పించడం, అమెరికా చమురును కొనుగోలు అంశాలపై అమెరికాకు అనుకూలంగా భారత్ బహిరంగ సంకేతాలు పంపించింది. భారత్ ఇప్పటికే కొన్ని సుంకాలను తగ్గించింది. గత వారం 104 అక్రమ వలసదారులను స్వదేశానికి రానిచ్చింది. ట్రంప్ భారతదేశంపై నిర్దిష్ట డిమాండ్లు చేయకుండా ఆయన కొత్త పరిపాలనతో ఉద్రిక్తలకు దారితీసే అవకాశాలను తగ్గించటం ఈ ముందస్తు చర్యల వెనక కారణం. అయినప్పటికీ ఇటీవల కాలంలో భారతదేశంతో అమెరికా వస్తువులు, సేవలు, వాణిజ్య లోటు దాదాపు 40 లక్షల కోట్లకు చేరుకుంది. దీన్ని మరింత తగ్గించడానికి అదనంగా సుంకాలు తగ్గించాలని ట్రంప్ మోడీని కోరవచ్చు. కానీ ఇది భారత్కు అవకాశంగా మారవచ్చు. సుంకాలను తగ్గించడానికి ఉద్దేశించిన ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై ద్వైపాక్షిక చర్చలు జరపాలని మోడీ ట్రంప్ను కోరవచ్చు. గత కొన్ని ఏళ్లుగా భారత్ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఆసక్తి చూపుతోంది. గత వాణిజ్య ఒప్పందాలపై భారీ పర్యావరణ, కార్మిక సంబంధిత షరతులను విధించిన బైడెన్ పరిపాలన కంటే ట్రంప్ పరిపాలన మరింత సుముఖంగా ఉండబోతుందని అంటున్నారు. అమెరికాతో వాణిజ్య బంధాలు పెరుగుతాయని, మన విద్యార్థుల సమస్యలు తీరుతాయని ఆశిద్దాం.